తీసుకెళ్ళి కరెంట్ ఇచ్చేటువంటి మీటర్లు ఈరోజు స్మార్ట్ మీటర్లు కానీ ప్రీపెయిడ్ మీటర్లు కానీ చాలా వేగంగా రాష్ట్రం అమలు చేస్తుంది. స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 4,000 మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికి అనేక సార్లు మేము తెలియజేస్తున్నాం. యాజమాన్యం కూడా స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన ప్రత్యామ్నాయ ఉపాధి సమయంలోనే అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే నెలవారీ పని నెలవారీ జీతం ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఈరోజు ఈ 4,000 మందికి సంబంధించి సబ్స్టేషన్లో ఖాళీలుగా ఉండే అక్కడ షిఫ్ట్ ఆపరేటర్గా నియమించాలని, ఆఫీసులలో అన్స్కిల్డ్ కార్మికులుగా నియమించాలని చెప్పేసి బ్రేక్డౌన్ కార్మికులు నియమించడానికి అవకాశం ఉంది. అందుకని విద్యుత్ సంస్థలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు ప్రత్యేకమైన ఉపాధి చూపించాలి. స్మార్ట్ మీటర్లు వస్తే వీళ్ళు ఇంటికి పంపిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని తక్షణం అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మనకి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.